హాయ్, గుడ్ మార్నింగ్. హలో. వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. అందరు బాగున్నారా? ఇప్పుడు మా ట్రిప్లో డే 3. ఇప్పుడు మేము అన్నీ మార్నింగ్ మాకు ఇప్పుడు 10 అయ్యింది. మ్యూజియంస్ చూస్తానికి వెళ్తున్నాం వాషింగ్టన్ డీసీలో. నిన్న ఒక 2 కవర్ చేసాము, ఈరోజు ఒక 3 ఉన్నాయి. అవి కవర్ చేసుకుంటాం అన్నమాట ఈరోజు. సరేనా? ఆ మ్యూజియంస్కి వచ్చినాక చూపిస్తాను. చెప్పాను కదండి, నిన్న నేను 2 మేము కవర్ చేసామని మ్యూజియంలు. ఇప్పుడు రెండిట్లో మీకు ఒక మ్యూజియంని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. దాన్ని ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియం అండి. ఇక్కడ మ్యూజియంలన్నీ మనము ఫ్రీగానే చూడొచ్చండి. కాకపోతే ఇప్పుడు వెళ్ళి ఈ ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియము, ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంకి మనం ముందుగా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి స్లాట్స్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు మనకి, దాని ప్రకారం వెళ్ళి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి వెళ్తూ ఉన్నాము. ఇది చూడండి రోడ్లు కూడా, దీని మీద బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అన్నీ ఇవి గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్సేనండి. సరే, ఆన్ ద వేలో వెళ్తా మీకు ఈ బిల్డింగ్స్ కూడా చూపిస్తూ ఉన్నానండి. వచ్చేసాము. ఇదే ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియం అండి. ఇదిగో ఇది మార్నమెంటరీ పక్కనే ఉంటది. వాకబుల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా. ఈవినింగే కవర్ చేసుకున్నాం అని చెప్పా కదా. ఇది ఎంట్రన్స్ అండి. టికెట్స్ మనం ఆల్రెడీ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి లోపలికి. ఇది లోపల ఎంట్రన్స్ అండి. లోపలికి ఎంటర్ అయినాక మనకి కింద అంతా ఇలా ఉంటది. దీంట్లోనే మొత్తం 3 స్టేర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క స్టేర్లో ఒక్కొక్కటి వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, ఫస్ట్ దీంట్లో వచ్చేసి మ్యూజియం, మ్యూజిక్ సంబంధించినవి ఉంటాయి. వాళ్ళు ఇదివరకు ఎట్లా కాస్ట్యూమ్స్ వేసుకున్న వాళ్ళు 80స్లో 90స్లో అట్లాగా మ్యూజిక్ ఎలా చేసేవాళ్ళు, ఇవంతా మనకి వాళ్ళ కల్చరు, ఇవన్నీ మనకి దీంట్లో చూపిస్తారనమాట. ఇది పెద్ద స్క్రీన్ ఇచ్చారండి. ఆ స్క్రీన్ మీద వాళ్ళు ఇదివరకు ఏమేం చేశారు, ఎట్లాగా పార్టిసిపేట్ చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళ మ్యారేజెస్ కానీ, వాళ్ళు ఎలా నివసించేవాళ్ళు, ఇవన్నీ మనకి వేసి చూపిస్తా ఉంటారండి. అలా కూర్చొని కూడా చూడొచ్చు. కొంతమంది ఏంటంటే లోపలికి వెళ్ళి వాళ్ళ కల్చర్ ప్రోగ్రామ్స్ ఎట్లా ఉండేవి, డ్రెస్సింగ్ స్టైల్స్ ఎలా ఉండేవి, అవి కూడా మీకు చూపిస్తుంటారనమాట. అదిగో చూడండి, వాళ్ళు యూస్ చేసిన కార్స్, ఆహ్, ఆ మ్యూజిక్‌కి సంబంధించిన పరికరాలు గూడా ఉంటాయి లోపల. అదిగో కాస్ట్యూమ్స్ చెప్పాను గదా! డ్రెస్సులు గూడా ఎలా ఉంటాయో మిర్రర్‌లో పెట్టి మనకన్నీ చూపిస్తుంటారనమాట. అంటే ఇదివరకు ఎట్లా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు ఏంటని. మ్యూజిక్‌కి సంబంధించింది ఇదంతా గూడా. ఒక ఫ్లోర్ మొత్తం మ్యూజిక్‌కి సంబంధించింది ఉంటదండి. ఇదంతా వాళ్ళ కల్చర్‌కి సంబంధించింది మొత్తం గూడా. ఎట్లా వాళ్ళు డిజైన్ జేసుకునేవాళ్ళు అప్పట్లో. ఇదొచ్చేసి వాళ్ళ ఫుట్‌బాల్ గేమ్స్ ఉంటుంది గదండీ! గేమ్స్‌కి సంబంధించింది. వాళ్ళకి అవార్డ్స్ వచ్చింది. గేమ్స్‌కి సంబంధించినయి ఫుట్‌బాలు, అట్లా ఉండేదనమాట. అలాగే ఇదిగో వుమెన్ యునైటెడ్ హావ్ మూవ్డ్ మౌంటైన్స్. ఈ వుమెన్స్ గూడా ఎట్లాగా ఆహ్, రెడీ అయ్యేవాళ్ళు, ఏంటి వాళ్ళ కల్చరు, అలాగే సాంగ్స్ ఇవన్నీ గూడా ఉంటాయి. ఒక ఫ్లోర్‌లో వచ్చేసి ఇలాగ కిడ్స్‌కేందంటే ఫన్‌లాగా యాక్టివిటీ పెట్టారండి. బాగుంది. పాప భలేస్తుంది గదా! ఇదిగోండి కిందకొచ్చాము. కింద కూడా ఇలానే 3 ఫ్లోర్‌లున్నాయన్నమాట బేస్‌మెంట్‌లో. ఈ కిందొచ్చేసి మొత్తము ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఎట్లా ఫ్రీడమ్ కావాలని ఫైట్ చేశారో, వాళ్ళ చరిత్ర ఉంటదనమాట. పైనంతా వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించుంటుంది. కిందంతా వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్సు, వాళ్ళెలా ఫైట్ చేశారు ఫ్రీడమ్ కోసం, ఎలా కష్టపడ్డారు, ఇవంతా చరిత్రుంటది. ఈ ట్రైన్ గురించి ఒక మంచి చరిత్రే ఉందండి. నేను గూడా స్టన్నయ్యానసలు ఫస్టు. నేను పుస్తకాల్లో ఇలాగా టీవీలో చూడటం తప్పితే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. లోపల మీకు చూపిస్తాను రండి ఎట్లా ఉందో. అంటే మామూలుగానే ఉంటది. కానీ కొన్ని పేర్లు చూసి స్టన్నయ్యాననమాట. ఇదిగో చూడండి. వైట్స్ ఓన్లీ సెక్షన్. అసలు చూసి నేనైతే, అదిగో మా హస్బెండ్ చూడండి హాయ్ చెప్తున్నారు. ఇదిగో వైట్స్ ఓన్లీ సెక్షన్ అంట. వైట్స్ ఓన్లీ వాటర్ కలర్ అంట. అంటే ఓన్లీ వైట్స్ వాళ్ళు మాత్రమే కూలర్‌కి సెపరేట్‌గా ఉంటది. వాటర్ సెపరేట్ ఉండేది. వాళ్ళు కూర్చునే సీటింగ్ గూడా సెపరేట్‌గా ఉంటదంట. ఇదిగోండి ఇంకోటి చూడండి. కలర్డ్ ఓన్లీ. ఇదొచ్చేసి కలర్డ్ తెలుసు గదా! ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కలర్డ్ వాటర్ కూలర్ యూజ్డ్ బై ఆఫ్రికన్ అమెరికన్స్.
చూడండి వాటర్‌లో గూడా వ్యత్యాసాలున్నాయన్నమాట. వైట్ ఒకటి, ఆఫ్రికన్ వాళ్ళకొకటి. అది జూసి నేనైతే ఈ ట్రైన్‌లో స్టన్నయ్యాను. ఎప్పుడు నేను ఇట్లాగా చూసింది లేదు. ఇదే ఫస్ట్ టైము. ఇది 1991లో ఫ్రీడమ్ ఫైటర్స్‌కి గుర్తుగా ఇట్లాగ పెట్టారండి బేస్‌మెంట్‌లో. బావుంటది. ఇది గూడా చూసుకోండి. సరేనండి అయితే. ఇంతటితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మ్యూజియంతో కలుద్దాము. ఓకేనండి మరి. ఉంటాను. బాయ్.